ఇవాళ లాస్ట్ టాపిక్ బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరు భారతదేశంలో విదేశాల్లో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన ముందుగా భారతదేశంలో ఒకసారి చూస్తాం. బింబిసారుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తి భారతదేశంలో. అలాగే అశోకుడు భారతదేశంలో బౌద్ధ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అలాగే కనిష్కుడు బౌద్ధ మత సిద్ధాంతాన్ని భారతదేశంలో ప్రచారం చేశారు. భారతదేశంలో చాలా మంది బౌద్ధ మతాన్ని స్వీకరించి వాళ్ళ సిద్ధాంతాలను ప్రపంచ భారతదేశం మొత్తం నిర్వహించారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్రపాలి ఒక స్త్రీ తన వేష వృత్తిని వదిలేసి బౌద్ధ మతాన్ని స్వీకరించిందని చెప్పి ఇంతకు ముందు క్లాస్ కూడా వచ్చారు. తర్వాత బౌద్ధ మత ప్రచారానికి ఒక కీలకమైన వ్యక్తి ఉంది. అలాగే వివిధ రాజులు మొదటి సామ్రాజ్య చక్రవర్తి బింబిసారుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొదటి వ్యక్తి. అలాగే అశోకుడు మౌర్య సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి, భారతదేశ చరిత్రలో గొప్ప వ్యక్తి. కనిష్కుడు, వీటితో పాటు హర్షవర్ధనుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈయన కాలంలోనే కనౌజ్ వద్ద ఇతను బౌద్ధ మత సన్యాసాలకి దాన ధర్మం చేశాడు. అలాగే ప్రయోగ వద్ద ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనే సంఘటన ఏర్పాటు చేశారు. బాగా పెట్టుకోండి, మహామోక్ష పరిషత్ అనే సంఘటనని ఏర్పాటు చేశారు. సో కాబట్టి భారతదేశంలో బౌద్ధ మతం బాగా ఉచ్చస్థితిలో చేరుకుంది. అనేక మంది భారతదేశంలో కొంతమంది రాజుల పురుషులలో బౌద్ధ మతం బాగా మంచి స్థాయిలో వచ్చింది. బౌద్ధ మతం బాగా స్వీకరించారు. మరి విదేశాల్లో ఎవరు ఉన్నారంటే కాశ్యప విదేశాల్లో బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. అందులో విదేశీ చక్రవర్తులు కొంతమంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. విదేశీ రాయబారులు కొంతమంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హుయాన్సాంగ్ బౌద్ధ మత సిద్ధాంతాన్ని చైనాలో బాగా ప్రచారం చేస్తారు. సో ఆ విధంగా భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం భారతదేశం ఎవరిదాని విదేశాలకు వెళ్ళింది. అలాగే బౌద్ధ మతంలో మరొక శాఖ వజ్రాయుధ శాఖ అత్యంత కీలకమైన అంశం. ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఈ 3 అంశాలు బౌద్ధ మత సిద్ధాంతాలకి భారతదేశం వెలుపల భారతదేశం లోపల అనేక మంది ప్రజలకి ఈ బౌద్ధ మత సిద్ధాంతం ఉంది. సో దీనివల్ల చాలామంది ప్రజలు, చాలామంది చక్రవర్తులు అనేక మార్పులు తీసుకోవడం అనేది మనకి బాగా తెలుస్తుంది. పోటీ పరిస్థితులకి ఏర్పడుతున్నారు. మరి బౌద్ధ మతం ఎలా క్షీణించింది, ఈ కాన్సెప్ట్ ఒకసారి చూస్తున్నారు. బౌద్ధ మతం క్షీణించడానికి కారణం ఏంటి? బౌద్ధ మతం క్షీణించడానికి కారణం ఏంటి? బ్రాహ్మణ ఆధిక్యత నెంబర్ 1 అండి. బ్రాహ్మణ మత ఆధిక్యత ప్రధానంగా బౌద్ధ మతం క్షీణించడానికి. సో ఇక్కడ బాగా పట్టుకొచ్చారు. అలాగే వజ్రాయన రావడం వల్ల బౌద్ధ మతం చిన్న దశలోకి వెళ్ళిపోయింది. వజ్రాయన రావడం వల్ల బౌద్ధ మతం చిన్న దశలోకి వెళ్ళిపోయింది. కొంతమంది రాజులు గౌతమ బుద్ధుని విగ్రహాలను చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాయాన అనుచరులు ఆ విగ్రహాలను చూపించినప్పుడు ఆ మహాయాన అనుచరులు ఆ బౌద్ధ మత సిద్ధాంతాన్ని వివిధ దేశాల్లో వివిధ మతాలతో చూపించడం మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. సో అలాగే ఇలాంటి సందర్భంలోనే వివిధ రకాల వ్యక్తులు బౌద్ధ
బౌద్ధ మతం భారతదేశంలో క్షీణించి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయినారు. ఎక్కువగా బ్రాహ్మణ ఆధిక్యత, బ్రాహ్మణ సిద్ధాంతం వల్ల హిందూ మత భావన ఎక్కువగా పెరగడం వల్ల ఆ హిందూ మత ధోరణిలో బ్రాహ్మణ బౌద్ధ మత సిద్ధాంతానికి బౌద్ధానికి తక్కువ కట్టేరు ఇవ్వడం వల్ల ఈ బ్రాహ్మణాన్ని అనుసరించిన మతాల వాళ్ళు ఎక్కువ రావడం. ఎందుకంటే బ్రాహ్మణ పూజ పురస్కారం బౌద్ధ మతం ఖండించింది, కానీ బ్రాహ్మణ వ్యక్తులు దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడం వల్ల బౌద్ధ మతం క్షీణించి ఇవాళ కేవలం టిబెట్ అనే ప్రాంతానికి ఎక్కువగా పరిమితమైంది. బౌద్ధ మతం ఇక్కడ ఉంది. టిబెట్ అనే ప్రాంతానికి నేపాల్, టిబెట్, చైనా లాంటి దేశాల్లో బౌద్ధ మతం ఉంది. భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం భారతదేశంలో తక్కువ సంఖ్యలో బౌద్ధ మతం ఉంది విదేశాలకు పోతుంది. సో ఇదండి గౌతమ బుద్ధుని బౌద్ధ మత సిద్ధాంతాలు కొన్ని లక్షణాలు, కొన్ని మిగిలిన అంశాలు. సో కంటెంట్ చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా తప్పు ఉంటుంటే కామెంట్ రూపంలో తెలియజేయడం చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పుకుంటాం. సో వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.